హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 3-4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 5 రెడ్ బాల్స్ 4 బ్లాక్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ కెన్ బి అరేంజ్డ్ in a row so that first one చూడండి, no two balls of the same color come together. సెకండ్ వన్ ఏమంటున్నారు, the balls of the same color come together అంటున్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా 5 రెడ్ బాల్స్ ఇచ్చారు అండ్ 4 బ్లాక్ బాల్స్ ఇచ్చారు. వీటిని మనం ఒక రోలో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చో అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే సేమ్ కలర్ ఉన్న బాల్స్ పక్క పక్కనే రాకూడదు అంటున్నారు, ఒకే దగ్గర రాకూడదు. నో టూ బాల్స్ ఆఫ్ ద సేమ్ కలర్ కమ్ టుగెదర్ అంటున్నారు. సో సేమ్ కలర్ ఉన్న బాల్స్ అనేవి ఒకే దగ్గర రాకూడదు అంటున్నారు. ఆ సిచ్యువేషన్లో ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చో ఫైండ్ చేయాలి. అదేవిధంగా సేమ్ కలర్ ఉన్న బాల్స్ అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్టు అరేంజ్ చేస్తే కనుక ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? సో చూడండి సొల్యూషన్ ఏం చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, 5 రెడ్ బాల్స్ ఇచ్చారు. గివెన్ 5 రెడ్ బాల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ అని చెప్పారు కదా. ఆల్ ఆర్ డిఫరెంట్ సైజెస్. సో డిఫరెంట్ సైజెస్ అంటే అన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అనే కదా. దట్ ఎంప్లైస్ ఆల్ ఆర్ డిస్టింక్ట్. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు, 4 బ్లాక్ బాల్స్ ఇచ్చారు. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ అన్నారు కాబట్టి ఇవి కూడా డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, ఆల్ డిస్టింక్ట్. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఏమంటున్నారు, నో టూ బాల్స్ ఆఫ్ ది సేమ్ కలర్ కమ్ టుగెదర్. సో సేమ్ కలర్ ఉన్న బాల్స్ ఒక దగ్గర రాకూడదు అంటున్నారు. అంటే మనం ఏ విధంగా అరేంజ్ చేయాలమ్మా, ఫస్ట్ ఇందులో బ్లాక్ బాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా. సో ఫస్ట్ నేను బ్లాక్ బాల్స్ అరేంజ్ చేస్తే పక్క పక్కనే రాకూడదు సేమ్ కలర్ ఉన్నవి. సో ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. సో ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో మనం రెడ్ కలర్ బాల్స్ అరేంజ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ రెడ్ కలరు, ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలరు, ఇక్కడ రెడ్ కలరు, ఇక్కడ రెడ్ కలర్. సో ఇప్పుడు చూడండి ఎక్కడా కూడా సేమ్ కలర్ ఉన్న బాల్స్ పక్క పక్కనే రావట్లేదు కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్నో చూడండి. ఫస్ట్ రెడ్ బాల్స్ అరేంజ్ చేయండి. అరేంజ్ రెడ్ బాల్స్. ఆల్ 5 రెడ్ బాల్స్ ఆర్ డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ కాబట్టి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బాల్స్ని అరేంజ్ బ్లాక్ బాల్స్. ఎన్ని ఉన్నాయి బ్లాక్ బాల్స్ అనేవి, 4 కదా. ఆల్ 4 బ్లాక్ బాల్స్ ఆర్ డిస్టింక్ట్. కాబట్టి వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో సేమ్ కలర్ పక్క పక్కనే రాకుండా మనం బాల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, రెడ్ బాల్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో, బ్లాక్ బాల్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే టోటల్ ఎన్ని వేస్, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వేస్. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి, 120. 4 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ చూడండి అమ్మా, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమవుతుంది, 5 4s 20, 23s 60, 62s 120, 121s 120. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి, 120. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమవుతుంది, 4 3s 12, 12 2s 24, 24 1s 24. ఓకేనా? సో 120 ఇంటూ 24 చేయండి, ఏం వస్తుంది వాల్యూ, 120 ఇంటూ 24 చేయండి ఏమవుతుంది, 4 0 0, 4 2s 8, 4 1s 4. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి, 2 zeros, 2 2s 4, 2 1s 2 0 8 8 2.
సో టోటల్ సేమ్ కలర్ బాల్స్ పక్క పక్కనే రాకుండా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2880 వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా? సేమ్ కలర్ ఉన్న బాల్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. బాల్స్ ఆఫ్ సేమ్ కలర్ కమ్ టుగెదర్. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా? సేమ్ కలర్ ఉన్న బాల్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 బ్లాక్స్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా? ఒకటి రెడ్ కలర్ బ్లాక్ అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ బ్లాక్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ బ్లాక్లో రెడ్ బాల్స్ని అరేంజ్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి? 5 బాల్స్ ఉన్నాయి. ఈ 5 బాల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ బ్లాక్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 బాల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు అర్థమైంది. అయితే మనకి ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? రెడ్ కలర్ బ్లాక్ ఒకటి ఉంది అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ ఒకటి ఉంది. సో అగైన్ ఈ 2 బ్లాక్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో టోటల్ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్ మనం బాల్స్ని సేమ్ కలర్ బాల్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే 2 బ్లాక్స్ తీసుకుంటా. వి మేక్ 2 బ్లాక్స్. ఏంటది? బ్లాక్ 1లో అన్నీ కూడా రెడ్ కలర్ బాల్స్. ఎన్ని ఉన్నాయి? రెడ్ బాల్స్ 5 రెడ్ బాల్స్. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఈ 5 రెడ్ బాల్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అలాగే బ్లాక్ 2లో బ్లాక్ బాల్స్ తీసుకుంటున్నా. 4 బ్లాక్ బాల్స్ కదా. ఈ 4 బ్లాక్ బాల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 బ్లాక్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఇప్పుడు ఈ 2 బ్లాక్స్ని అరేంజ్ చేద్దాం. అరేంజ్ 2 బ్లాక్స్. ఓకే, ఏంటవి? రెడ్ కలర్ బ్లాక్ ఒకటి అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ ఒకటి. సో వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? దేర్ఫోర్ టోటల్ ఎన్ని వేస్ అవుతున్నాయమ్మా? టోటల్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? ఆల్రెడీ చేసాం కదా, 120. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 120 ఇంటూ 24 వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది? 2880 ఇంటూ 2 చేయండి. ఏమవుతుంది? 2 zeros, 2 8s 16, 2 8s 16 plus 1 17, 2 2s 4 5. 5760 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనమ్మా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ using the digits 1, 2, 5, 6, 7. How many of them are divisible by 2, 3, 4, 5, 25? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అనేది అర్థం చేసుకుంటామా. ఇక్కడ 5 digits ఇచ్చారమ్మా. ఏంటవి? 1, 2, 5, 6, 7 అనే 5 digits ఇచ్చారు. ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని 4 digit నెంబర్స్ ఫామ్ చేస్తే కనుక ఎన్ని నెంబర్స్ వస్తాయి అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఏం చేయాలి? 4 digit నెంబర్స్ ఎన్ని వస్తాయో ఫైండ్ చేయాలి. అవి ఫైండ్ చేసిన తర్వాత వాటిల్లో 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, 25తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 4 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ డిజిట్స్ ఏమి ఇచ్చారు? గివెన్ డిజిట్స్ ఏమి ఇచ్చారమ్మా? 1, 2, 5, 6, 7. సో టోటల్ ఎన్ని డిజిట్స్? టోటల్ 5 digits ఇచ్చారు. సో మనం ఏంటి? 4 digit నెంబర్స్ కదా ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్
4-digit numbers using 5 digits, using given 5 digits. సో మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదమ్మా. అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిస్సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిల్లోంచి ఆర్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? ఎన్పిఆర్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి టోటల్, వాటిల్లోంచి 4 డిజిట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 5p4 వస్తాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? 5p4. 5p4 అంటే ఏ విధంగా రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం తెలుసు మనకి? 5 × 4 × 3 × 2 × 1 అని రాయొచ్చు. బై 5 - 4 అంటే ఏంటి? వాల్యూ 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. సో సింప్లిఫై చేయండి. 5 × 4 ఎంత? 20. 20 × 3 60. 60 × 2 120. టోటల్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయమ్మా? ఇక్కడ 120 నెంబర్స్ వస్తున్నాయి. అయితే వీటిల్లో 2తో డివిజిబుల్ అయ్యేవి, అండ్ 3తో డివిజిబుల్ అయ్యేవి, అండ్ 4, 5, 25తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేద్దాం. చూడండి, డివిజిబుల్ బై 2. అయితే ఏదైనా నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా? సో ఏదైతే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉంటుందో ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, ఏ నెంబర్ డివిజిబుల్ by 2 if its last digit is even. If its last digit is even. సో ఏవైతే మనకి 4 డిజిట్ నెంబర్స్ 120 వచ్చాయో ఈ 120లో ఎన్ని నెంబర్కి లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉందో ఫైండ్ చేద్దాం. ఓకే, అవన్నీ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. అయితే మనకి ఇచ్చిన డిజిట్స్లో ఈవెన్ డిజిట్స్ ఏవమ్మా? మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? టోటల్ 5 డిజిట్స్ ఇచ్చారు. 1, 2, 5, 6, 7. వీటిల్లో ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి? 2 and 6. సో ఇక్కడ ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2, 6 ఉన్నాయి. అయితే మనం లాస్ట్ డిజిట్ 2 or 6 ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా? మనం ఏంటి 4 డిజిట్ నెంబర్స్ కదా. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2 and 6 ఉన్నాయి. అంటే ఈ లాస్ట్ ప్లేస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 2 వేస్లో ఫిల్ చేయొచ్చు కదా. అర్థమైందమ్మా? లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. ఇక్కడ ఈవెన్ అంటే ఓన్లీ 2 and 6 ఉన్నాయి కదా. అంటే మనం లాస్ట్ డిజిట్ని 4 డిజిట్ నెంబర్లో లాస్ట్ ప్లేస్ని 2 and 6తోనే ఫిల్ చేయాలి. అంటే 2 వేస్లోనే ఫిల్ చేయగలం. ఓకే, అయితే మరి రిమైనింగ్ 3 ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చో చూడండి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు? చూస్ లాస్ట్ డిజిట్ ఇన్ 2 వేస్. 2 వేస్లో చూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఇంకెన్ని పొజిషన్స్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ ఇంకా 3 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 3 పొజిషన్స్ని కూడా మనకి టోటల్ ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? ఇక్కడ 5 డిజిట్స్ కదా ఇచ్చారు. ఈ 5 డిజిట్లో మనం ఒక డిజిట్ని ఇక్కడ 4th ప్లేస్లో ఫిల్ చేసేస్తున్నాం. ఒక డిజిట్ ఫిల్ చేసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 4 డిజిట్సే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 3 పొజిషన్స్ని కూడా మనం రిమైనింగ్ 4 డిజిట్స్తో ఫిల్ చేయాలి. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4p3 వేస్లో ఫిల్ చేయొచ్చు. 4p3 అంటే వాల్యూ ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? 4 × 3 × 2 × 1 బై 4 - 3 అంటే వాల్యూ 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏం తెలుసు? 1 అని తెలుసు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 3 12, 12 × 2 24, 24 × 1 24. సో రిమైనింగ్ 3 పొజిషన్స్ని 4 డిజిట్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 24 వేస్లో ఫిల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు 2తో డివిజిబుల్ అయ్యే
నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. టోటల్ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ డిజిట్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు అన్న. ఇంటూ రిమైనింగ్ 3 పొజిషన్స్ని 24 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే టోటల్ 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 48 ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేద్దాం. ఓకే, చూడండి. సెకండ్ వన్, డివిజిబుల్ బై 3. అయితే ఏదైనా నెంబరు 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ అన్నిటి యొక్క సమ్ము 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. ఓకే, ఆ నెంబర్ యొక్క సమ్, ఆ నెంబర్లో ఉండే డిజిట్స్ యొక్క సమ్ అనేది ఏమవ్వాలి? 3తో డివిజిబుల్ అయితే కనుక ఆ మొత్తం నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అయితే మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? 5 డిజిట్స్ కదా ఇచ్చారు. వాటి యొక్క సమ్ ఏమవుతుందో చూడండి. సమ్ ఆఫ్ ఆల్ 5 డిజిట్స్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఏంటవి నెంబర్స్? 1 + 2 + 5 + 6 + 7. వాల్యూ ఏమవుతుందమ్మా? 1 + 2 3, 3 + 5 8, 8 + 6 14, 14 + 7 21. సో ఇక్కడ 5 డిజిట్స్ యొక్క సమ్ ఏదైతే వచ్చిందో 21 అనేది అది 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? 4 డిజిట్ నెంబర్ కదా. 3తో డివిజిబుల్ అయ్యే 4 డిజిట్ నెంబర్ కావాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ 5 డిజిట్స్ ఏమొచ్చిందమ్మా? సమ్ ఆఫ్ 5 డిజిట్స్ 21 వచ్చింది. సో ఇప్పుడు మనం 4 డిజిట్స్ సెలెక్ట్ చేయాలమ్మా. ఈ 4 డిజిట్స్ సెలెక్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తున్నానంటే 4 డిజిట్ సెలెక్షన్ విల్ హ్యావ్ సమ్. సో మనం ఏవైతే 4 డిజిట్స్ సెలెక్ట్ చేస్తామో వాటి యొక్క సమ్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు నేను సపోజ్ 1 + 2 + 5 + 6 సెలెక్ట్ చేశాను అంటే వీటి యొక్క సమ్ ఏమవుతుంది? మనకి టోటల్ 5 డిజిట్స్ యొక్క సమ్ము 21. నేను ఇక్కడ 5 డిజిట్స్లో ఏ డిజిట్ని వదిలేసాను? 7ని కదా వదిలేసాను. అంటే 21 - 7 చేస్తే ఏమొస్తుంది? 14 వస్తుంది. అంటే వీటి యొక్క సమ్ 14కే కదా ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? సో 4 డిజిట్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తాను అంటే 21 - డిజిట్ లెఫ్ట్ అవుట్. ఓకేనా, ఏదైతే మనం డిజిట్ అనేది వదిలేస్తున్నామో ఆ డిజిట్ని తీసేస్తే కనుక 4 డిజిట్ యొక్క సమ్ వస్తుంది. సపోజ్ 1 అనేది వదిలేద్దాం. 1 అనేది వదిలేస్తే సమ్ ఏమవుతుంది? ఇక్కడ 4 డిజిట్, మిగిలిన 4 డిజిట్స్ ఏమవుతుంది? 1 వదిలేస్తే 2 5 6 7. వీటి యొక్క సమ్ ఏమవుతుందట? 21 - 1 20 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు 2 వదిలేద్దాం. లీవ్ అవుట్ 2 వదిలేస్తే మిగిలిన 4 డిజిట్స్ ఏమవుతాయి? 1 5 6 7 అవుతాయి. వీటి యొక్క సమ్ ఏమవుతుందట? 21 మైనస్ ఏ నెంబర్ వదిలేస్తున్నామో అది తీసేయండి. 21 - 2 ఏమవుతుంది? 19 అవుతుంది. నెక్స్ట్ లీవ్ అవుట్ 5 తీసేద్దాం. 5 తీస్తే మిగిలిన వాల్యూస్ ఏముంటాయి? మిగిలిన డిజిట్స్ 1 2 6 7 ఉంటాయి. వీటి యొక్క సమ్ ఏమవుతుందట? వీటి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 21 - 5 ఏమవుతుంది? 16 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 6 వదిలేద్దాం. 6 తీసేస్తే మిగిలిన 4 డిజిట్స్ ఏమవుతాయి? 1 2 5 7 అవుతాయి. వీటి యొక్క సమ్ ఏ విధంగా ఉంటుంది? మనకి 5 డిజిట్స్ యొక్క సమ్ము 21. మనం 6 తీసేస్తున్నాం కదా. 6 తీస్తే మిగిలిన 4 డిజిట్స్ సమ్ ఏమవుతుంది? 15 అవుతుంది. నెక్స్ట్ సపోజ్ 7 తీసేసాం అనుకోండి. 7 తీసేస్తే మిగిలిన 4 డిజిట్స్ ఏమవుతాయమ్మా? 1 2 5 6 అవుతాయి. వీటి యొక్క సమ్ అనేది ఏ విధంగా ఉందట? టోటల్ 5 డిజిట్స్ యొక్క సమ్ము 21 మైనస్ మనం ఏ డిజిట్ తీసేస్తున్నాం? -7 చేయండి. సో 14 అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా ఇది ఏ విధంగా చెప్తున్నాము? అయితే ఇప్పుడు ఇక్కడ 1 తీసేయగా మిగిలిన 4 డిజిట్స్ ఏంటి? 2 5 6 7. వీటి యొక్క సమ్ ఏంటి? 20 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ 19 3తో డివిజిబుల్ అవుతుందా? లేదు. 16 డివిజిబుల్ అవుతుందా? లేదు. 15 డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. మరి 14 డివిజిబుల్ అవుతుందా? లేదు. సో ఇక్కడ వేటి యొక్క సమ్ అనేది డివిజిబుల్ అవుతుందమ్మా?
6 తీసేయగా మిగిలిన 4 నెంబర్స్ అంటే 1 2 5 7 అనే ఈ 4 డిజిట్స్ యొక్క సమ్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ 4 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో 4 డిజిట్స్ని ఈ 4 ప్లేసెస్లో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా? సో టోటల్ ఎన్ని ఉంటాయి? 3తో డివిజిబుల్ అయ్యేవి 4 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వాల్యూ ఏమవుతుంది? 24 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటున్నారు? 4తో డివిజిబుల్ అయ్యేవి ఫైండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ డివిజిబుల్ బై 4. సో ఏదైనా నెంబరు 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ విధంగా చెప్తాము? ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందని ఏ విధంగా చెప్తామంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో డివిజిబిలిటీ బై 4 ఏ విధంగా చెప్తామమ్మా? లాస్ట్ 2 డిజిట్స్ ఫార్మ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 4. నెంబర్ డివిజిబుల్ బై 4. సో 4తో ఏ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయమ్మా? ఏ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతాయో ఆ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏంటి? గివెన్ డిజిట్స్ 1 2 5 6 7. ఇప్పుడు వీటి నుంచి మనం 2 డిజిట్ నెంబర్స్ తీద్దాం. అవి కూడా 4తో డివిజిబుల్ అయ్యేవి. ఇప్పుడు 1 2 తీసుకున్నాను. ఇది 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 1 5 తీసుకోండి. 1 5 అనేది 15 4తో డివిజిబుల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ 16 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. నెక్స్ట్ 17 4తో డివిజిబుల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ 1తో అయిపోయాయి కదా ప్రతి నెంబరు. నెక్స్ట్ ఇప్పుడు 2తో చూద్దాం. 21 4తో డివిజిబుల్ అవుతుందా? లేదు. 25 4తో డివిజిబుల్ అవ్వదు. 26 4తో డివిజిబుల్ అవ్వదు. 27 4తో డివిజిబుల్ అవ్వదు. సో 2తో అయిపోయింది. నెక్స్ట్ 5తో చూడండి. 51 4తో డివిజిబుల్ అవుతుందా? లేదు. 52 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 52 4తో డివిజిబుల్ అవుతుంది. 13s 4 13s. నెక్స్ట్ 56 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. 4 14s. నెక్స్ట్ 57 డివిజిబుల్ కాదు. 5తో అయిపోయింది కదా. ఇప్పుడు 6 61 డివిజిబుల్ కాదు. 62 డివిజిబుల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ 65 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 67 డివిజిబుల్ కాదు. 6తో కూడా అయిపోయింది కదా. ఇప్పుడు 7తో చెక్ చేయండి. 71 డివిజిబుల్ అవుతుందా? లేదు. 72 డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఓకే, 4 18s. నెక్స్ట్ 75 డివిజిబుల్ అవుతుందా? లేదు. 76 డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. 76 డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ పాసిబిలిటీస్ ఎన్ని వచ్చాయమ్మా మనకి? టోటల్ 6 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓకే, అంటే ఇప్పుడు 4 డిజిట్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఈ 2 డిజిట్స్ని కూడా 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయమ్మా? రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ని కూడా మనకి టోటల్ 5 డిజిట్స్. అందులో లాస్ట్ 2 డిజిట్స్ ఫిల్ చేయగా మిగిలిన డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ని 3 డిజిట్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 3p2 వేస్లో ఫిల్ చేయొచ్చు. 3p2 అంటే వాల్యూ ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 - 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ 1 6. సో టోటల్ ఎన్ని అవుతాయమ్మా? 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ టోటల్. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ని మనం 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. 6 ఇంటూ అండ్ రిమైనింగ్ 2 డిజిట్స్ని 2 ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే టోటల్ 36 నెంబర్స్ ఉంటాయి 4తో డివిజిబుల్ అయ్యేవి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ అదేవిధంగా 5తో డివిజిబుల్ అయ్యేవి అండ్ 25తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయాలి. డివిజిబుల్ బై 5.
ఏదైనా నెంబరు 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలమ్మా? లాస్ట్ డిజిట్ అనేది 0 అయినా ఉండాలి, లేదంటే 5 అయినా అయి ఉండాలి. ఓకేనా? సో ఏ నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 ఆర్ 5 అవ్వాలి. బట్ ఇక్కడ 0 అనేది నాట్ అవైలబుల్ కదా, బట్ 0 నాట్ అవైలబుల్. సో ఓన్లీ 5 అనేదే ఉంది. ఓకేనా? సో ఓన్లీ 5 పాసిబుల్. అంటే లాస్ట్ డిజిట్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చమ్మా? ఇప్పుడు 4 డిజిట్ నెంబర్స్ కదా మనం ఫైండ్ చేయాల్సినవి, 5తో డివిజిబుల్ అయ్యేవి. సో లాస్ట్ డిజిట్ని మనం ఓన్లీ 5తోనే ఫిల్ చేయగలం, అంటే ఓన్లీ 1 వేలోనే ఫిల్ చేయగలం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ని మనం లాస్ట్ డిజిట్ 5 పెట్టేసాం కదా, ఒక డిజిట్, టోటల్ 5 డిజిట్స్, 1 డిజిట్ ఫిల్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. అంటే ఈ 3 ప్లేసెస్ని 4 డిజిట్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4p3 వేస్లో ఫిల్ చేయొచ్చా? 4p3 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? 4 × 3 × 2 × 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. దిస్ ఈజ్ 24. సో టోటల్ 5తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయమ్మా? లాస్ట్ డిజిట్ ఓన్లీ 5 ఉండేటట్టు ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 1 వేలో ఫిల్ చేయొచ్చు. ఇంటూ రిమైనింగ్ 3 పొజిషన్స్ని 24 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే టోటల్ 24 నెంబర్స్ 5తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? 25తో డివిజిబుల్ అయ్యేవి. డివిజిబుల్ బై 25. ఏదైనా నెంబర్ 25తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అయి ఉండాలి, లేదా లాస్ట్ 2 డిజిట్స్లో 25, 50, 75 సో ఆన్, అంటే 25 యొక్క మల్టిపుల్స్ ఉండాలి లాస్ట్ 2 డిజిట్స్లో. సో చూద్దాం, మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటమ్మా? మనకి డిజిట్స్ 1, 2, 5, 6, 7 ఈ డిజిట్స్ ఇచ్చారు. ఇందులో మనకి 25తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలి? 00, 25, 50, 75 ఈ విధంగా ఉండాలా? సో ఇక్కడ మనకి 0 అనేది లేదు కాబట్టి 00 అనే ఆప్షన్ లేదు. 25 ఉందా? ఎస్, 25 ఉంది. 25 అండ్ 75, 75 అంటే ఓన్లీ 2 పాసిబిలిటీసే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో లాస్ట్ 2 డిజిట్స్ 25తో డివిజిబుల్ అయ్యే విధంగా ఇక్కడ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 4 డిజిట్ నెంబర్ ఉంది. ఈ 4 డిజిట్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి? ప్లేసెస్ 2 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 ప్లేసెస్ ఉన్నాయమ్మా. ఈ 2 ప్లేసెస్ని కూడా మనకున్న డిజిట్స్ ఎన్ని? టోటల్ 5 డిజిట్స్. అందులో 2 డిజిట్స్ని ప్లేస్ చేసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్న 2 ప్లేసెస్ని 3 డిజిట్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 3p2 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 3 × 2 × 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ టోటల్ 25తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. 2 ఇంటూ రిమైనింగ్ 2 ప్లేసెస్ని 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే 6. 2 × 6 12. అంటే మనకి టోటల్ 4 డిజిట్ నెంబర్స్ 120 ఉన్నాయి. వీటిల్లో 12 నెంబర్స్ అనేవి 25తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనమ్మా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 3-4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.